జగిని టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డీఎస్పీ శివరాం, ఎస్ఐ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ, వాతావరణం సమతుల్యత ఏర్పడుతుందన్నారు. జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగకు కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామని, మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ ఎస్ఐ నాగరాజు, డాక్టర్ జగిని ఆదిత్య, దియాన్, అభియుక్త్, పోలీస్ సిబ్బంది విక్రమ్, నిఖిల్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడనా ఓకే కంటిన్యూ చేయండి కంటిన్యూ అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ శ్రమతోటి, పర్యావరణం ఉన్న ప్రేమతోటి జగిని మన వెంకన్న గారు ఇప్పటి నుంచో ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ పోలీసు వారి చేసి మట్టి విగ్రహాలు కూడా చాలా సంతోషం. సో అందరికీ కూడా గణేష్ ఉత్సవాలు చాలా శాంతియుతంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి దేవుడు మన వినాయకుడు. పర్యావరణం కాపాడండి, పారిశుద్ధ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటున్నామో, ఈ పర్యావరణం నుంచి గత 15 సంవత్సరాల నుంచి మేము ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా జేడీ డెంటల్ కేర్ తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడ ఇస్తున్నాము. దానికి ముఖ్య అతిథి నాగరాజు గారు వచ్చారు, ఎస్ఐ గారు, అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దేవుడి దేవల్ల ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకులను వాడండి.